ఒక ఆయుధం అంటే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? బహుశా ఒక కత్తి, గొడ్డలి. అవును, లేదా ఒక విల్లు. కాని ఒక గాడిద దవడ ఎముక. అది పచ్చిది. అదే, అప్పుడే చచ్చిబడి ఉన్న ఒక గాడిద పుర్ర నుండి తీసిన పనికిరాని ఎముకతో 1000 మంది సైనికులను ఓడించడం. అసలు సాధ్యమేనా అనిపిస్తోంది. కదా, ఈరోజు మనం చూడబోయే కథలో ఇది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. నిజానికి ఆ దవడ ఎముక కథకే ముగింపు. కానీ ఆ కథ ఎలా మొదలైందంటే ఆ ఒక పెళ్లి గొడవతో. ఓ, ఈరోజు మన చర్చలో ఒక వ్యక్తిగత అవమానం ప్రతీకారంగా మారి అది ఒక జాతి విమోచన పోరాటానికి ఎలా నాంది పలికిందో చూడబోతున్నాం. ఇది న్యాయాధిపతుల గ్రంథంలోని సంసోను కథ. అవును, ఇందులో కేవలం అద్భుతాలు, పోరాటాలే కాదు, మానవ బలహీనతలు, రాజకీయ సంక్లిష్టతలు మరియు అనుకోని మలుపులు ఎన్నో ఉన్నాయి. అవును, కథ మొదలవ్వడమే ఒక ఉద్రిక్తమైన వాతావరణంలో. సంసోను గోధుమల కోతకాలంలో తన భార్యను చూడ్డానికి వెళ్తాడు. హ్మ్, అయితే అతను ఒట్టి చేతుల్లో వెళ్ళలేదు. ఒక మేకపిల్లను బహుమతిగా తీసుకుని వెళ్తాడు. ఇక్కడ ఈ మేకపిల్ల కేవలం ఒక కానుక మాత్రమేనా, లేక దానికి ఏదైనా ప్రత్యేక అర్థముందా? మీరు అడిగిన పాయింట్ చాలా ముఖ్యం. ఆ కాలంలో ఒక మేకపిల్లను బహుమతిగా ఇవ్వడమనేది కేవలం ఒక కానుక కాదు. ఓ, అది సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి, అంటే ఆ. శాంతిని స్థాపించడానికి చేసే ఒక అధికారిక ప్రయత్నమన్నమాట. అంటే ఒక శాంతి చిహ్నంలాగా. ఖచ్చితంగా. అంతకుముందు జరిగిన వివాదాన్ని పక్కనపెట్టి అంతా మర్చిపోయి మళ్ళీ కలుద్దాం అనే సంకేతమది. కాబట్టి సంసోను ఆ బహుమతితో వెళ్ళినప్పుడు అతను గొడవను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే వెళ్ళాడు. కాని అతని ప్రయత్నం బెడిసికొట్టింది. పూర్తిగా. ఆమె తండ్రి అతన్ని లోపలికి కూడా రానివ్వలేదు. పైగా, నేను నిన్ను పూర్తిగా ద్వేషించావనుకొని నీ స్నేహితుడికి ఆమెనిచ్చి పెళ్లి చేశాను అని చెబుతాడు. ఇది నమ్మలేని ద్రోహం. తన భార్యను తన అనుమతి లేకుండా తన స్నేహితుడికే ఇచ్చి పెళ్లి చేయడమంటే అది సంసోను పరువును పూర్తిగా తీసివేయడమే. ఆ అవమానం అక్కడితో ఆగలేదు. ఆ మామ వెంటనే ఒక ప్రత్యామ్నాయం కూడా సూచిస్తాడు. ఏమిటది? ఆమె చెల్లెలు ఆమెకంటే అందంగా ఉంది కదా, ఆమెకు బదులుగా ఈమెను తీసుకో అని. అయ్యో, ఇది ఆ అవమానాన్ని మరింత పెంచుతుంది. అవును, ఇది సంబంధాలను చక్కదిద్దే ప్రయత్నంలా లేదు, ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువునిస్తున్నట్లుగా ఉంది. ఆ కాలంలో ఉన్న పితృస్వామ్య వ్యవస్థలో మహిళలను ఎలా చూసేవారో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఈ సంఘటనే సంసోను ప్రతీకారానికి నిప్పురాజేసింది. కరెక్ట్. ఇక్కడ కథనం ఒక్కసారిగా విచిత్రమైన మలుపు తీసుకుంటుంది. సంసోను ప్రతీకారం చాలా సృజనాత్మకంగా, అదే సమయంలో విధ్వంసకరంగా ఉంటుంది. హ్మ్, అసలు 300 నక్కల్ని ఒకేసారి ఎలా పట్టుకోగలిగాడు? ఇది నమ్మశక్యంగా లేదు. నిజమే. కాని అతను చేసింది అదే. వాటి తోకలకు జంటలుగా దివిటీలు కట్టి నిప్పంటించి ఫిలిష్చీల పంట పొలాల్లోకి వదిలేస్తాడు. ఇది కేవలం కోపంతో చేసిన దాడిలా లేదు, ఇందులో ఏదో పెద్ద సందేశమున్నట్లు అనిపిస్తుంది. అవును, ఎందుకు ఇంత నాటకీయమైన పద్ధతిని ఎంచుకున్నాడు? అవును, గోధుమ పంట, ద్రాక్ష, ఒలీవ్ తోటలు అన్ని వాళ్ల జీవనాధారం. వాటిని నాశనం చేయడమంటే వాళ్లను ఆర్థికంగా దెబ్బతీయడమే. కాని రెండవది, ఇది మానసిక యుద్ధం, సైకలాజికల్ వార్ఫేర్. ఓ, ఇది కేవలం నష్టం కలిగించడం కాదు, అవమానించడం మరియు భయపెట్టడం. అగ్నితో పరుగులు తీసే నక్కల దృశ్యం వాళ్ల మనస్సుల్లో చిరకాలం నిలిచిపోతుంది. ఒక సైనికుడి చర్య కాదు, ఒక గెరిల్లా ఫైటర్ చర్యలాగా ఉంది. ఖచ్చితంగా. ఈ చర్యతో సాంసోను వ్యక్తిగత వివాదం ఒక సామూహిక సంఘర్షణగా మారింది. ఇది ఇక ఒక వ్యక్తి చేసిన తప్పుకు ప్రతీకారం కాదు, మొత్తం జాతిమీద ప్రకటించిన యుద్ధంలా మారింది. అవును, ఆ ప్రతీకార చక్రం చాలా వేగంగా తిరిగింది. ఇది ఎవరు చేశారని తెలుసుకున్న ఫిలిష్తీయులు ప్రతిగా శాంసోన్ భార్యను, ఆమె తండ్రిని నిప్పుతో కాల్చి చంపేస్తారు. హ్మ్, వారిద్దరినీ వాళ్లే ఎందుకు చంపేశారు? మంచి పాయింట్. బహుశా వాళ్లు శాంసోను కోపాన్ని చల్లార్చడానికి ఇలా చేసి ఉండవచ్చా? వాళ్ళు బహుశా అలాగే అనుకుని ఉండవచ్చు. సమస్యకు మూలకారణమైన వారిని మేమే శిక్షించాం, ఇక గొడవ ముగిసింది అని సాంసోనుకు చెప్పాలనుకున్నారు. కానీ వాళ్ల అంచనా పూర్తిగా తలకిందులైంది. అవును, ప్రతీకార చర్యలు సమస్యను పరిష్కరిస్తాయా లేక మరింత పెద్దవి చేస్తాయా అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ల చర్య శాంసోను కోపాన్ని తగ్గించకపోగా దానికి ఆజ్యం పోసింది. కరెక్ట్. ఇప్పుడు కేవలం అవమానం కాదు, తన భార్య మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే బలమైన వ్యక్తిగత కారణం అతనికి దొరికింది. అవును, అతను వాళ్లతో మీరు ఇలా చేసినందుకు మీమీద పగ తీర్చుకునేదాకా నేను ఆగను అని చెప్పి వాళ్లపై తీవ్రంగా దాడి చేస్తాడు. మూల గ్రంథంలో తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను అని ఉంటుంది.
ఏ అది చాలా భయంకరమైన దాడి అని అర్థం. ఈ మాటలకసలు అర్థమేంటి? ఆ పదం హిప్ అండ్ థై అని ఆంగ్లంలో అంటారు. ఇది ఒక సామెత లాంటిది ఓ అంటే అక్షరాల కాదు. కాదు. ఇది కేవలం శారీరక దాడిని కాదు, పూర్తిస్థాయి నిర్దాక్షిణ్యమైన అవమానకరమైన ఓటమిని సూచిస్తుంది. వాళ్లను నిస్సహాయులుగా చేసి ఎలాంటి ప్రతిఘటనకు అవకాశమివ్వకుండా ఊచకోత కోశాడని అర్థం. అది శారీరకంగా ఎంత నష్టాన్ని కలిగించిందో మానసికంగా అంతకంటే ఎక్కువ అవమానాన్ని మిగిల్చిందనమాట. సరిగ్గా. అయితే అంతటి విధ్వంసం సృష్టించిన సంసోను ఒక కొండగుహలో దాక్కున్నాడు. కాని అతని చర్యల ప్రభావం అక్కడితో ఆగలేదు. అది తన స్వంత ప్రజలైన యూదాగోత్రం వాళ్ల తలుపు తట్టింది, వాళ్లు ఊహించని విధంగా. సరిగ్గా. ఫిలిష్తీయులు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుని యూదాదేశంలోని లేహీ అనే ప్రాంతంలో విడిది చేస్తారు. వాళ్ల ఉద్దేశం యూదా ప్రజలతో యుద్ధం చేయడం కాదు, ఒత్తిడి తేవడం. మీలో ఒకడు మాకింత నష్టం కలిగించాడు, అతణ్ణి మాకప్పగిస్తారా లేక మీరందరూ పర్యవసానాలెదుర్కొంటారా అన్నట్టుగా. అవును, పరోక్షంగా బెదిరించారు. ఇక్కడ యూదా ప్రజల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. వాళ్లు భయంతో మీరు మా మీదకి ఎందుకు వచ్చారు అని అడిగితే ఫిలిస్తీయులు సూటిగా చెబుతారు, సంసోనును పట్టుకోడానికి వచ్చాం అని. ఇక్కడి రాజకీయ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో ఇశ్రాయేలీయును ఫిలిస్తీయుల పాలనలో ఉన్నారు. వాళ్లు సామంతులు. ఓ అవును. ఇప్పుడు తమ విమోచకుడుగా ఉండాల్సిన సంసోనును కాపాడుకోవాలా లేక తమ పాలకులకు అతడిని అప్పగించి ప్రశాంతంగా ఉండాలా అనే సందిగ్ధంలో వాళ్లు పడతారు. వాళ్లు భయంతో సంసోనును ఒక సమస్యగా చూశారు, విమోచకుడుగా కాదు. కరెక్ట్. అతని చర్యల వల్ల తమ శాంతికి భంగం కలుగుతుందని ఆందోళన చెందారు. అందుకే 3000 మంది యూదా ప్రజలు సంసోను దగ్గరికి వెళ్తారు. 3000 మంది? ఇది చిన్న సంఖ్య కాదు. 3000 మంది కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి వెళ్లారు. వాళ్లతంతో, ఫిలిస్తీలు మన పాలకులుని నీకు తెలీదా, మాకీ కష్టాలు ఎందుకు తెచ్చావు అని నిలదీస్తారు. ఇది చాలా శక్తివంతమైన ఆరోపణ. నీ హీరోయిజం మాకు కష్టాలు తెచ్చిపెడుతోన్ని అని వాళ్లంటున్నారు. దానికి సంసోను సమాధానం కూడా అంతే సూటిగా ఉంటుంది. వారు నాకు ఎలా చేశారో నేను వారికి అలాగే చేశాను అని. అంటే అతను తన చర్యలను సమర్థించుకుంటున్నాడు. అవును, కాని అతని వాదన వ్యక్తిగత న్యాయం చుట్టూనే తిరుగుతోంది, జాతీయ విమోచన చుట్టూ కాదు. ఇది అతనిలోని నాయకుడికి, ఒక సాధారణ పగ తీర్చుకునే వ్యక్తికి మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం జరుగుతోంది. అంతటి బలశాలి అయిన సంసోను తన స్వంత ప్రజలు తనను కట్టి ఫిలిస్తీలకు అప్పగించడానికి ఒప్పుకుంటాడు. అతను వాళ్లతో, మీరు నన్ను చంపమని ప్రమాణం చేయండి అని ఒక్క షరతు మాత్రమే పెడతాడు. ఎందుకు? అంతటి శక్తి ఉన్నవాడు ఎందుకు అంత సులభంగా లొంగిపోయాడు? ఇది చాలా లోతైన ప్రశ్న. బహుశా 2 కారణాలు ఉండవచ్చు. చెప్పండి. ఒకటి, తన సొంత ప్రజలతో పోరాడటానికి అతను ఇష్టపడలేదు. అది అంతర్యుద్ధానికి దారితీస్తుందని అతనికి తెలుసు. నిజమే. రెండవది, బహుశా ఇది అతని అపారమైన ఆత్మవిశ్వాసం కావచ్చు. అంటూ అహంకారమంటారా? ఒక రకంగా, నన్ను కట్టేయండి, కాని చివరికి ఏం జరుగుతుందో చూడండి అనే ధీమా అతన్లో ఉండి ఉండవచ్చు. తన బలం తనది కాదని, అది దైవికమైనదని అతనికి తెలుసు. కాబట్టి ఈ బంధనాలు తాత్కాలికమే అని అతను నమ్మాడు. అవును. అతని అప్పగింత అతను ఓటమిలా కనిపించినా అది అతని గొప్ప విజయానికి నాంది పలికింది. అప్పుడు జరిగింది ఊహించనిది. యూదా ప్రజలు సంసోనును లేహీకి తీసుకురాగానే ఫిలిస్తీలు అతడిని చూసి ఆనందంతో కేకలు వేస్తారు. వాళ్ల శత్రువు బందీగా దొరికాడు, ఇంకేముంది, విజయం తమదే అనుకుంటారు. కాని అప్పుడే యెహోవా ఆత్మ అతనిపైకి బలంగా వస్తుంది. అతని చేతులకు కట్టిన కొత్త తాళ్లు నిప్పుతో కాలిన జనుపనారలాగా మారి సంకెళ్ళు అతని చేతుల మీద నుండి జారిపోతాయి. ఈ క్షణం చాలా ముఖ్యమైనది. ఇది సంసోను బాన్ తన కండరాల్లో లేదని, అది దైవికమైనదని స్పష్టం చేస్తుంది. అతను బంధించబడినప్పుడు అతను బలహీనుడు, కాని దేవుని ఆత్మ అతనిపైకి వచ్చినప్పుడు మానవ నిర్మిత బంధనాలన్నీ నిష్ప్రయోజనమవుతాయి. అతని స్వేచ్ఛ అతని భౌతిక శక్తి నుండి రావటం లేదు, అది ఒక అతీత శక్తి నుండి వస్తోంది. అతను స్వేచ్ఛగా ఉన్నాడు, కాని నిరాయుధుడు, చుట్టూ 1000 మంది శత్రువులు. అవును. కాని అతనికి ఒక పచ్చి గాడిద దవడ ఎముక కనబడింది. అది అప్పుడే చనిపోయిన గాడిదది, అందుకేది ఇంకా పచ్చిగా బలంగా ఉంది. దాన్ని ఆయుధంగా తీసుకుని 1000 మంది ఫిలిష్టీలను చంపేస్తాడు. ఆ ఒక్క ఎముకతో అతనొక సైన్యంగా మారిపోయాడు. అదొక యుద్ధంలా లేదు, ఒక తుఫాన్లా ఉంది. ఫిలిష్తీలకేం జరుగుతుందో అర్థమయ్యేలోపే అంతా ముగిసిపోయింది. ఆ దవడ ఎముకను ఆయుధంగా వాడటమనేది చాలా సింబాలిక్గా ఉంది. ఖచ్చితంగా. అదొక సాధారణమైన పనికిరాని వస్తువు,
ఒక యోధుడు వాడే కత్తి ఈటె వంటిది కాదు. అయినా దాంతో అంతటి విజయం సాధించడం? ఆ విజయం అతని బలం వల్ల కాదు, దైవిక శక్తి వల్లే వచ్చిందని చూపిస్తోంది. దేవుడు అసాధారణమైన పనుల కోసం సాధారణమైన సాధనాలను వాడుకుంటాడనే దానికి ఇదొక ప్రతీక. గొప్ప విజయం తర్వాత కథలో మరో ఊహించని మలుపొస్తుంది. మ్మ్. 1000 మందిని చంపిన ఆ వీరుడు ఇప్పుడు దాహంతో చచ్చిపోయే స్థితికి చేరుకుంటాడు. అది అతనిలోని మానవ బలహీనతను చూపిస్తుంది. అంతటి వీరుల్లో ఇంతటి బలహీనత చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. కరెక్ట్. ఇది అతన్ని ఒక సూపర్ హీరో నుండి మనలాంటి ఒక సాధారణ మనిషి స్థాయికి తీసుకొస్తుంది. అతను దేవునికి మొరపెట్టుకుంటాడు. నీ సేవకుడైన నా చేతితో ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చావు కదా, ఇప్పుడు నేను దాహంతో చచ్చి ఈ సున్నతిలేని వాళ్ల చేతిలో పడాలా? అతని ప్రార్థనలో అలసట, బలహీనత, దాదాపు ఒక నిరాశ కనిపిస్తాయి. అవును, అంతకుముందు విజయాన్ని తనదిగా ప్రకటించుకున్న సంసోను ఇప్పుడు తన నిస్సహాయతను ఒప్పుకొని దేవుని సహాయం కోరుకుంటున్నాడు. దీనికి ప్రతిస్పందనగా దేవుడు లేహీలో ఒక గోతిని చీల్చగా దాని నుండి నీళ్లు వస్తాయి. మ్మ్. సంసోను ఆ నీళ్లు తాగి ప్రాణం తెప్పరిల్లుతాడు. ఆ నీటి ఊటకు ఏన్ హక్కోరే అంటే మొరపెట్టినవాని ఊట అని పేరు పెట్టబడింది. ఇది అతని విజయగాథలో ఒక భాగం మాత్రమే కాదు, అతని బలహీనతకు, దేవుని కరుణకు కూడా ఒక స్మారక చిహ్నంగా నిలిచిపోయింది. అవును, ఇది సంసోను కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, అవసరమైనప్పుడు దేవునిపై ఆధారపడే వ్యక్తి అని చూపిస్తుంది. అతని బలం ఎంత దైవికమైనదో, అతని అవసరాలు అంత మానవ సహజమైనవి. ఈ 2 కోణాలు కలిస్తేనే సంసోను పూర్తి చిత్రం మనకు కనిపిస్తుంది. నిజమే. కాబట్టి ఒక కుటుంబ వివాదంతో మొదలైన కథ నక్కలు మరియు దివిటీలతో సాగి, సొంత ప్రజల ద్రోహాన్ని చవిచూసి, ఒక గాడిద దవడ ఎముకతో అద్భుతమైన యుద్ధంగా మారి, చివరికి ఒక అద్భుత నీటి ఊటతో ముగిసింది. ఈ సంఘటనల తర్వాత సంసోను 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడని ఈ అధ్యాయం ముగుస్తుంది. అతని నాయకత్వం ఇలాంటి హింసాత్మక, అస్తవ్యస్తమైన సంఘటనల ద్వారానే స్థిరపడింది. ఈ కథను పెద్ద చిత్రంలో చూస్తే మనకు ఏమర్థమవుతుంది? అంటే సంసోను కథలో ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఇశ్రాయేలు విమోచన అనేది ఒక ప్రణాళికతో జరిగిన ఉద్యమం కాదు. ఓ అది ఒక వ్యక్తిగత పగ, కోపం మరియు అహంకారం నుండి అనుకోకుండా పుట్టిన ఒక ఉప ఉత్పత్తి, ఒక బైప్రాడక్ట్ అన్నమాట. అంటే కొన్నిసార్లు గొప్ప చారిత్రక మార్పులు గొప్ప ఆశయాల నుండి కాకుండా చాలా సాధారణమైన మానవ బలహీనతల నుండి మొదలవుతాయి. ఖచ్చితంగా అతను ఒక జాతీయ విమోచన ఉద్యమాన్ని నడిపించాలని బయలుదేరలేదు. అయినా అతని చర్యలు ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా ఇశ్రాయేలు పోరాటంలో ఒక పెద్ద పాత్ర పోషించాయి. అతనొక సంపూర్ణ హీరో కాదు, కానీ ఆ కాలానికి అవసరమైన ఒక అసంపూర్ణ సాధనం. ఆధారం ఇక్కడితో ముగుస్తుంది, కాని ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. మన జీవితంలో అసాధారణ ఫలితాలను సాధించడానికి మన చుట్టూ ఉన్న సాధారణ, ఊహించని సాధనాలేమిటి? సంసోను చేతిలోని గాడిద దవడ ఎముక లాంటివి మనకు కూడా అందుబాటులో ఉన్నాయా? గొప్ప శక్తికి మూలం మనం ఉపయోగించే సాధనంలో ఉందా, లేక దాన్ని ఉపయోగించే వారి సంకల్పంలో, లేదా వారిని నడిపించే శక్తిలో ఉందా?